అల్లూరి తారారాజు కాలనీ భద్రాచలంలో సవలం అప్పారావు గారు మొన్న 12వ తారీఖు స్వర్గస్థులు అయ్యారు. రేపు పెద్ద కర్మ తెలుగులో చెప్పాలంటే. దానికి సంబంధించి మన ఆదివాసీ కోయ జాతి మనం దాన్ని ఎట్లా నిర్వహిస్తాం ఏంటనేది మన దేవర బాలరాలు మన రాజీ గారిని అడుగుతున్నాం. నేడు డొలంజి 12 రోజుకి 11 రోజుకి ఇస్తాడు. నేడు 10వ రోజు కాబట్టి 10వ రోజు ఓని ఈజా ఓదనస్కి కట్టల పేదనూరికి నేడు పసుపు వేరల్లితో వేరుపెట్టి పసుపు వేరల్లి ములిపెట్టి పసుపు వేరల్లి మళ్ళీ ములిపెట్టి ఇంటి మరి ఇల్లు మేలు ఇల్లు మేలు ఓనికి మరి నస్తుంది వాటి పేదర మొత్తన వాటి ఓని లోతు కొట్టిన బేనికంటే తీసి ఓని సంతోషంగా ఆ పేదరినగా వాసి ఓడు చుట్టా మెతుకు లోతు కొరికి బేడ అందరినీ ఓడు ఇలా వస్తాను. నేను నన్ను ఇచ్చి మొత్తాను మీతో కలిమిలి మొత్తాను కాబట్టి నేను మీ అందరికీ నన్ను విడిచేసి నన్ను ఇంకా మీరు తెచ్చి కాసేపు ఇంకా ఆ క్యాయటంపై కొద్దిగా సంతోషపడటంపై అలా పరిచి ఇంకా అలా పేదరిగా వాతాయి. మళ్ళీ నాడికి పెద్ద కర్మ నాడు 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 చిన్నతో నాడు తొంగ నస్కిపి అలా ఇద్దు నాడు నస్త కూసి అవన్నీ ఇష్టం వస్తుంది ఉంటున్నది అని తిన్నది అని పేద వరిస్త్రాకిన వాటి అవన్నీ బేసంత వాటి పడవ వచ్చి మళ్ళీ యాడమరకాయలు పేసి వీసిన కొద్ది అది వీసినా కానీ మనడు మిస్తాం కాబట్టి ఆ మిస్తాగా ఆ కట్టువెత్తుని తీసి కాబట్టి దాన్ని చూసి ముగ్గు బాత వాటి మన కొయ్య సాంప్రదాయం ఎలా మన కొయ్య దేవకి నీళ్ళు కలిసి పెన్కి తెలిసి తెలిసి కానీ తల్లి మీరు తుంగమిలో కాబట్టి మాకు మేము సాయికి యాసనోకా కల్లి మళ్ళీ పూర్తి ఆ సంప్రదాయం ఇంతలోని వాసి ఇంకా చుట్టాబాత దోడ కింది ఇది కోయ భాషలో మన రాజీ గారు దేవరబాలు వివరించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు.